కార్తీక పురాణం 8వ అధ్యాయం. శ్రీ హరినామస్మరణ సర్వఫలప్రదం. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగుననియు, అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇటు స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా, వేరేక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు గదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందులకు గాను అమితాచర్యం కలుగుతున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణ సంకరులై రౌరవాది నరక హేతువులకు మహాపాపములను చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో వెకలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి ప్రార్థించుచున్నాను అని కోరాను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగమును కూడా పఠించితిని. వాటిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము 3 రకములు. సాత్వికమునగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరులార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే నొరచిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనం అనచి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి దగదగ మెరిసి ముత్యముగ విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణానదులు, పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందు దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణులకు ఎంత స్వల్పదానం చేసినను లేక ఆ నదీ తీరముందున దేవాలయంలో జపతపాదులు నిర్వహించినను విశేష ఫలము పొందగలడు. రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలను కలిగించునదగును. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రమును సమకూడని సమయమున డాంబికాచరణార్థము చేయు ధర్మము. ఆ ధర్మము ఫలము నీయదు. దేశకాల పాత్రమును సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మమును చేసినను గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామం తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికి ఒక ఇతిహాసము కలదు. అజామీనుని కథ. పూర్వకాలమందు కన్యాకుజమును నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలా కాలమున లేక ఒక కుమారుడు జన్మించును. వారా బాలుని అతి గారాభముగా పెంచుచు అజామీలుడని నామకరణం చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్తమానుడగుచు అతి గారాభమున వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సహవాసములు చేయుచు విద్యను అభ్యసించగా బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను. ఈ విధముగా ఉండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడే మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతమును త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రియలను తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను. అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా. తమ బిడ్డలపై ఎంత అనురాగమునను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలో ఉంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును. కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుచూ కిరాత వృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ 2 ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకే చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయాను. అజామీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి ఎందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చాను. ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలంలో ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారంచే కన్ను మిన్ను గానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రియలు తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగిరి. 2 పురుటిలోనే చచ్చిరి. మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైన ఆ బాలుని విడువక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండేది. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపము నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండాను. ఇట్లా కొంతకాలం జరిగిన తర్వాత అజామిలకు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడి మంచం పట్టి చావునకు సిద్ధపడి ఉన్నాడు. ఒకనాడు భయంకరాకారములతో పాషాద ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమయ్యారు.
వారిని చూచి అజామినుడు భయం చెంది కుమారునిపై ఉన్న వాత్సల్యం వల్ల ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచును. అజామిను నోట నారాయణ అనే శబ్దం వినపడగానే యమభటులు గడగడ వనకసాగిరి. అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖచక్ర గదాధారులు ఒక శ్రీమన్నారాయణ దూతలు విమానంలో అతడికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీడిని వైకుంఠంలోకి తీసుకొని పోవటకు వచ్చితిమి అని చెప్పి అజామిల్ని విమానం ఎక్కించి తీసుకొని పోవచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవటకు మేము ఇచ్చటకు వచ్చితిమి గాన వానిని మాకు వదలుడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి. అష్టమాధ్యాయం 8వ రోజు పారాయణం సమాప్తం.